ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో చంద్రబాబు 3 అంటే 3 నిమిషాలు అంటే సూటిగా ఎట్లాంటి సుత్తి లేకుండా క్లియర్ గా ఏం చెప్పాలో చాలా క్లిష్టంగా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. అంటే గత 5 సంవత్సరాల్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఏ విధంగా ప్రవర్తించారు, దానివల్ల వాళ్ళపైన నాకు చాలా గౌరవం ఉండేది. నేను మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో వాళ్ళు నడుచుకునే తీరుకు సంబంధించి కావచ్చు, వాళ్ళు చేసిన పనులకు నేను చాలా ఇష్టపడేవాడిని, నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. కానీ ఈ 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి పనులు, మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డితో కలిసి చేసినటువంటి పనులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, రాష్ట్ర పరిస్థితిని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్నాయంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఇవన్నీ మానుకోవాలి, ఇక ప్రజల కోసం చట్టాల్లో ఏముందో అదే విధంగా నడుచుకోవాలంటూ కూడా వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. రైట్, చూద్దాం. 3 అంటే 3 నిమిషాలు అయితేనేం చంద్రబాబు సూటిగా ఘాటుగా మాట్లాడారు. సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లకు క్లాస్ తీసుకున్నారు. మరి ముఖ్యంగా జగన్ ప్రభుత్వ హయాంలో గీత దాటి వ్యవహరించిన ఉన్నతాధికారులు భుజాలు తడుముకునేలా చేశారు. మీ పట్ల గతంలో ఉన్న గౌరవం పోయింది అని చెప్పకనే చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నిన్న తొలిసారి సచివాలయానికి వచ్చిన చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు అఖిల భారత సర్వీస్ అధికారులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వారందరినీ ఒక హాల్లో కూర్చోబెట్టారు. సీఎం చంద్రబాబు అక్కడికే వెళ్లి క్లుప్తంగా మాట్లాడారు. తాను ఉమ్మడి రాష్ట్రానికి నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా పనిచేశానని, ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిని అయ్యానని చంద్రబాబు తెలిపారు. తాను తొలిసారి సీఎం అయినప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు నిబద్ధతతో పనిచేసేవారన్నారు. తనకు ఐఏఎస్ ఐపీఎస్లంటే గౌరవం ఉండేదని, వ్యవస్థల్ని బాగా నడుపుతున్నారనే భావన ఉండేదని, కానీ గత 5 ఏళ్లలో ఏం చేశారో ఆత్మ విమర్శ చేసుకోండన్నారు. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పక్కన పెట్టి ఒక అజెండాతో పనిచేసి మొత్తం డ్యామేజ్ చేశారని మండిపడ్డారు. అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బతిందని, వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు చంద్రబాబు. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని తాను ఊహించలేదన్నారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో ఎన్నడూ లేనంత కసి కనిపించడానికి కారణం 5 ఏళ్లలో జరిగిన దారుణాలే అని మండిపడ్డారు. తనకు జరిగిన అన్యాయం గురించి తాను మాట్లాడడం లేదని, ఎప్పుడూ మాట్లాడను కూడా అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించే తన బాధ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వ్యవస్థల్ని మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అధికారులంతా గుంభనంగా మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు తనకు సమయం లేదని, 2-3 రోజుల్లో మరోసారి అందరితో సమావేశం ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పారు. అప్పుడు అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చిద్దామని అక్కడి నుంచి వచ్చేశారు. బ్యూరోక్రాట్లకు చంద్రబాబు అత్యంత గౌరవం, విలువ ఇస్తారు. వారిని గౌరవంగా చూసుకుంటారు. అలాంటిది ఆయనే ప్రస్తుత పరిస్థితిపై ఆగ్రహంతో కూడిన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. చట్టాలు నిబంధనలు పాటించకుండా తాడేపల్లి ఆదేశాలనే శాసనంగా భావించి అమలు చేసిన ఐఏఎస్లు ఐపీసీ పక్కన పెట్టి వైసీపీకి జేకొట్టిన ఐపీఎస్లు అనేకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలతో వీళ్ళందరిలోనూ గుబులు మొదలైంది అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక గత ప్రభుత్వంలో చట్టాన్ని మీరు పనిచేసి వివాదాస్పదమైన అధికారులు ఇప్పుడు చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడ్డారు. అక్రమాస్తుల కేసులో నిందితురాలు జగన్ సీఎం కాగానే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేసిన ఐఏఎస్ శ్రీలక్ష్మి నిన్న బొకేతో సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. తాను బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, సీఎం ముఖ్య కార్యదర్శి మినహా ఇతర అధికారులు ఛాంబర్లో ఉండొద్దు అని చంద్రబాబు ముందే చెప్పారు. ఇతర అధికారులంతా సమావేశ మందిరంలో ఉండాలని, తానే అక్కడికి వస్తాను అని స్పష్టం చేశారు. కానీ శ్రీలక్ష్మి బొకే తీసుకుని తలుపు తోసుకొని సీఎం ఛాంబర్లో అడుగుపెట్టారు. సీఎం కొంత అసహనంతో ఆమె వైపు చూశారు. సీఎస్ నీరబ్ కుమార్ ఆమె వద్దకు వెళ్లి అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పినట్లు తెలిసింది. ఇక 5 ఏళ్లు జగన్ కు వీర విధేయుడిగా టీడీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా పనిచేసిన ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా సీఎం ఛాంబర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన తలుపు వద్ద వేచి చూస్తుండగానే ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ వెళ్లి మీటింగ్ హాల్లోకి వెళ్లాలని అక్కడి నుంచి పంపించేశారు. గత ప్రభుత్వంలో స్వామి భక్తి పరాయణుడిగా గుర్తింపు పొందిన అధికారులు
సీఎం కంటే ముందుగా వచ్చి ఆయన కుర్చీకి బాగా దగ్గరగా కూర్చున్నారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఒక్కో అధికారి వరుసలో ఆయన వద్దకు వచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చి ఫోటోలు దిగాల్సి ఉంది. చంద్రబాబు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. తన సీటుకు దగ్గరగా కూర్చున్న వారు ఇద్దరు ముగ్గురు ఇచ్చిన బొకేలను ముభావంగా తీసుకుని టేబుల్ మీద పెట్టేశారు. సునీల్ కుమార్ కూడా పుష్పగుచ్చం ఇవ్వగలిగారు. ఆయన వైపు కనీసం చూడకుండా చంద్రబాబు దానిని తీసుకుని టేబుల్ మీద పెట్టేశారు. తాను కొత్త సీఎంకు పుష్పగుచ్చం ఇస్తున్న ఫోటోను సునీల్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ఆ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆయనకు పుష్పగుచ్చం ఇవ్వడానికి గబగబా దగ్గరకు రాగా చంద్రబాబు ఆయన వైపు చూడకుండానే వెళ్లిపోయారు. ఐదు సంతకాలకు సంబంధించిన జీవోలను సంబంధిత శాఖల కార్యదర్శులు జారీ చేయాల్సి ఉంది. కానీ ఆ అధికారుల పేర్లు కనిపించకూడదు అనే ఉద్దేశంతో కాబోలు సీఎస్ సంతకాలతోనే అవి వెలువడ్డాయి. డీఎస్సీపై ప్రవీణ్ ప్రకాష్, అన్న క్యాంటీన్లపై శ్రీలక్ష్మి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై అజయ్ జైన్, పింఛన్ల పెంపుపై శశిభూషణ్ సంతకాలతో జీవోలు జారీ చేయాల్సి ఉంది. కానీ కొత్త ప్రభుత్వం వీరెవరికీ ఆ అవకాశం ఇవ్వలేదు. సీఎస్ పేరిటే సంబంధిత జీవోలు వెలువడ్డాయి. బటన్ నొక్కుడుకు మాత్రమే బయటకు వచ్చిన ప్రతిసారి పరదాలు కట్టి బారికేడ్లు పెట్టి చెట్లు కొట్టే పాలనకు తెరపడింది. రాష్ట్రంలో మార్పు మొదలైంది. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు పరదాల పాలనకు తెరదించారు. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు ఈ విషయం స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా పరదాలు కట్టడం కనిపించింది. దీనిపై మంత్రి లోకేష్ అప్పుడే స్పందించారు. పరదాలు కట్టొద్దని చెప్పాం కదా అని ప్రశ్నించగా అలవాటులో పొరపాటు జరిగిందనే సమాధానం రావడంతో ఆయన సరదాగా నవ్వారు. ఇకపై పరదాలు బారికేడ్లు వద్దని స్పష్టం చేశారు. ప్రజలకు తమకు మధ్య అడ్డంకులు వద్దని చంద్రబాబు కూడా అధికారులకు సూచించారు. నిన్న ఆయన తిరుమల శ్రీవారిని బెజవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా వీలైనంత తక్కువ స్థాయిలో మాత్రమే ఆంక్షలు అమలయ్యాయి. ముఖ్యమంత్రి వస్తున్నారు అంటూ గంటల తరబడి సామాన్య భక్తులను నిలిపివేసే పరిస్థితికి తెరపడింది. ఇక జగన్ ముఖ్యమంత్రి హోదాలో సచివాలయం వైపు వెళ్లేందుకే ఇష్టపడలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కేబినెట్ సమావేశాలు జరిగినప్పుడు మాత్రం సచివాలయానికి వెళ్లేవారు. ఆ సమయంలో దారి పొడవునా వందలాది మంది పోలీసులను మోహరించేవారు. రాజధాని గ్రామాల్లో ఇంటికొక పోలీసును కాపలా పెట్టేవారు. వలలు, బారికేడ్లు, పరదాలు సరేసరి. అసెంబ్లీ సమావేశాలు అప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆ చిత్రం మారిపోయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం నిన్న తొలిసారి సచివాలయానికి వెళ్లిన చంద్రబాబుకు దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. ప్రజలతో ఆయన మమేకమయ్యారు. స్కిల్ సైన్సెస్ కు సంబంధించి రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వృత్తి నిపుణులు ఎవరున్నారో వాళ్ళందరికీ సంబంధించి సరైన శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా రెండో ఫైల్ పై సంతకం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టి తీవ్ర భయకంపితులను చేసిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూడా రద్దు చేశారు. ఇక పెన్షన్లు 4,000కు పెంచుతూ మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇలా మొత్తం 5 నిర్ణయాలను తీసుకోవటమే కాకుండా ఆయన పాలనలో కూడా మార్పు చూపించారు. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి ఇంటి దగ్గర నుంచి సచివాలయానికి బయలుదేరుతున్నారంటే పరదాలు కట్టడంతో పాటు రాజధాని గ్రామాల్లో పోలీసులు కవాతు చేసేవాళ్ళు, పైగా ప్రతి ఇంటి ముందు కూడా పోలీసులను నుంచోబెట్టి, రాజధాని శిబిరాల ముందు కూడా పోలీసులను నుంచోబెట్టి ఎవరిని కూడా అటువైపు రోడ్డు మీదకి రానివ్వకుండా 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభింపజేయడంతో పాటు రాజధానిలో ఒక్కళ్ళను కూడా బయటికి రాకుండా నిలిపివేసేవారు. అయితే దానికి పూర్తి విరుద్ధంగా చంద్రబాబు బయలుదేరి వస్తున్న సమయంలో కూడా ట్రాఫిక్ యథావిధిగా ఉండటమే కాకుండా పరదాలను తొలగించి రాజధాని గ్రామాల రైతులు
కరకట్ట వద్ద నుంచి సచివాలయం వరకు 9 కిలోమీటర్ల పాటు బంతిపూలు పరిచి చంద్రబాబుని ఆహ్వానించడమే కాకుండా ఆయనకు బొకేలు ఇచ్చారు. రాజధాని రైతులు చూపించిన అభిమానానికి వాళ్ళ జన్మలో వారి రుణం తీర్చుకోలేను అంటూ కూడా చంద్రబాబు వాళ్ళని ప్రశంసించడమే కాకుండా మహిళలు ముఖ్యంగా 9 కిలోమీటర్ల పాటు మానవహారంగా నిలబడి చంద్రబాబుకు పూలతో స్వాగతం పలకటం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. అదేవిధంగా సచివాలయంలో కూడా సీఎం వచ్చే సమయంలో ఎప్పుడు కూడా మొత్తం అన్ని బ్లాకుల్లో గేట్స్ క్లోజ్ చేయడంతో పాటు అక్కడ ఉండే మిర్రర్స్ అన్ని కూడా, అంటే డోర్ మిర్రర్స్ ఉంటాయి, ఆ మిర్రర్ డోర్స్ కూడా క్లోజ్ చేసి ఎవరిని బయటికి రానిచ్చేవారు కాదు. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా నిన్న మొత్తం సచివాలయంలో యథావిధిగానే ఉద్యోగులంతా ఎవరి కార్యకలాపాల్లో ఉండగానే సీఎం రావటం వెళ్లిపోవటం కూడా జరిగిపోయింది. నిన్న చంద్రబాబు పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే సచివాలయ ఉద్యోగులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా కూడా వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. ఇక ఆయన తిరిగి వెళ్లే సమయంలో కూడా మీడియా ప్రతినిధులు అంతా కూడా ఫస్ట్ బ్లాక్ వద్ద నుంచొని ఉంటే ఆయన కాన్వాయ్ని ఆపి వాళ్ళందరినీ దగ్గరికి వచ్చి పేరు పేరున పలకరించి అందరూ ఎలా ఉన్నారని అడగటంతో పాటు వాళ్ళందరితో కూడా మాట్లాడారు. 5 సంవత్సరాల తర్వాత మాకు స్వాతంత్రం వచ్చింది, మొదటిసారిగా మేము ఈ సచివాలయంలో 5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాము, మేము 5 సంవత్సరాల పాటు ఎప్పుడు ఇక్కడే ఉండి వార్తలు కవర్ చేస్తామంటే మీరంతా నాకు తెలిసిన వాళ్లే కదా, ఇక ముందు అలా ఉండదు, ఇక ముందు ఎప్పుడు కూడా అందరితోనూ మాట్లాడతాను, అందరూ నేరుగా రావచ్చు, మీకు కూడా ఇంకా పని ఎక్కువ ఉంటుంది అని కూడా ఆయన చమత్కరించారు. ఇక మరి ఒక కీలకమైన అంశం ఏంటంటే విద్యా కానుక దాదాపుగా 850 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం స్కూల్స్ తెరిచిన వెంటనే విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, షూస్, బెల్ట్ ఇవన్నీ ఇచ్చేందుకు కూడా ఖర్చు చేసింది. వీటన్నిటిపై కూడా జగనన్న విద్యా కానుక అని చెప్పి లోగోలు వేయటమే కాకుండా కొన్నిటిపై కూడా ఆయన బొమ్మలు కూడా వేశారు అని చెప్పి అధికారులు చంద్రబాబు దృష్టికి నిన్న ఉదయం తీసుకువచ్చిన వెంటనే అటువంటి భేషజాలకు మీరు ఎవరు వెళ్ళొద్దు, ముందు స్కూల్స్ తెరుస్తున్నారు కాబట్టి విద్యార్థులకు వెంటనే ఆ పుస్తకాలు అవన్నీ ఇచ్చేసేయండి, ఎవరు కూడా వాటిని ఆపవద్దు, కాకపోతే వాటి నాణ్యతకు సంబంధించి మాత్రం తప్పనిసరిగా పరిశీలిస్తాం, అవి నాణ్యత ఎలా ఉన్నాయో కూడా చూస్తాం, పత్రికల్లో, ప్రసార సాధనాల్లో షూస్ బాగలేవని చెప్పి, బెల్టులు కూడా బాగలేవని, బ్యాగులు 2 నెలలకే చినిగిపోతున్నాయి అని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మీరైతే మాత్రం జగన్ బొమ్మ ఉన్నప్పటికీ లేకపోతే జగనన్న విద్యా కానుకని ఉన్నప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చేసేయండి, వాటిని ఎవరు ఆపొద్దు, పైగా ప్రభుత్వ ధనం అది దుర్వినియోగం అవుతుంది, ఇక పరదాల పాలనకి చెల్లుచీటి ఇస్తున్నాము, ప్రజల పాలన బిగినవుతుంది, అందువలన అటువంటి భేషజాలకు వెళ్లకుండా వెంటనే ఇచ్చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇక నిన్న పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తిరుపతి వెళ్లిన సమయంలో పరదాలు కట్టారు, నేను అవి చూసి వెంటనే తొలగించాలని, ఇక ముందు ఎప్పుడు ఇటువంటి పనులు చేయవద్దు అని కూడా వాళ్ళందరికీ చెప్పాను అని కూడా మీడియా ప్రతినిధులతో చెప్పారు. 5 ఫైళ్లపై సంతకాలు చేయడంతో ముఖ్యమంత్రి లబ్ధిదారులంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం కాకుండా ఆయనకు వెళ్లి నేరుగా కృతజ్ఞతలు తెలిపారు. పర్టికులర్ గా భవన నిర్మాణ కార్మికులు కానీ లేకపోతే రోజువారీ కూలీలు కానీ అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకొని ఆయన ఫైల్ పై సంతకం చేసిన వెంటనే కొంతమంది భావోద్వేగానికి గురయ్యి భోజనం పెడుతున్నారు అని చెప్పి కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ని రోజులు కూడా కూలీ లేకపోగా భోజనానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చేది, సాయంత్రానికి ఇంటికి ఉట్టి చేతులతో వెళ్లాల్సి వచ్చేది అని కూడా వాళ్ళు చంద్రబాబుకు వివరించడంతో అక్కడ ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడికి వచ్చిన కార్మికులు కానీ లేకపోతే రోజువారీ కూలీలు కానీ చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. పవన్. రైట్, థ్యాంక్ యూ రామ.